Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ పీఎం జార్జియా మెలోనీల విజువల్సే కనిపిస్తున్నాయి. మెలోడీ అంటూ మీమ్స్ నెక్స్ట్ లెవెల్లో ట్రెండ్ అవుతున్నాయి. అలానే మోదీ ఆమెకి ఒక చాక్లెట్ ప్యాకెట్ గిఫ్ట్ ఇచ్చిన వీడియో ఇంకా వైరల్ అవుతోంది. దీంతో చాలా మంది అసలు ఈ మెలోనీ ఎవరు, ప్రధాని కాకముందు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని సెర్చ్ చేస్తున్నారు. అయితే జార్జియా మెలోనీ వెనక ఒక సంచలన చరిత్ర ఉందనే విషయం ఎంతమందికి తెలుసు? అసలు ఆమె పుట్టుక నుంచి ఈ స్థాయికి రావడానికి ఒక పెద్ద యుద్ధమే చేసింది. ఒకప్పుడు పుట్టకూటి కోసం నైట్ క్లబ్ లో బార్ టెండర్ గా పనిచేసిన ఒక అమ్మాయి ఈ రోజు ఒక శక్తివంతమైన దేశానికి ప్రధాని ఎలా అయింది? ఆమె లైఫ్ లోని కొన్ని షాకింగ్ నిజాలు ఈ వీడియోలో చూద్దాం. జార్జియా మెలోనీ పోరాటం ఆమె పుట్టక ముందే మొదలైంది. ఆమె రాసిన ఐ యామ్ జార్జియా అనే బుక్లో ఈ విషయం గురించి ఆమె ప్రస్తావించారు. ఆమె తల్లి యానా ఆర్థిక ఇబ్బందుల వల్ల జార్జియా కడుపులో ఉన్నప్పుడు అబోర్షన్ చేయించుకుందామని క్లినిక్ వరకు వెళ్లారట. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని వెనక్కొచ్చేశారు. నా తల్లి ఆ రోజు చూపిన ధైర్యమే ఈ రోజు నా అస్తిత్వానికి ఆయువు అంటూ మెలోనీ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక మెలోనీకి 3 ఏళ్లున్నప్పుడు ఓ పెద్ద ప్రమాదమే జరిగింది. అప్పట్లో మెలోనీ ఆమె అక్క ఆరియానా కలిసి ఆడుకుంటూ కరెంటు లైట్ల వద్ద క్యాండిల్స్ వెలిగించి వాటిపైన దుప్పట్లు, బొమ్మలు కప్పేశారట. దీంతో ఇల్లు పూర్తిగా తగలబడిపోయిందట. సర్వస్వం కోల్పోయి తాతగారింట్లో నేలపైన పడుకునే పరిస్థితి వచ్చిందంటూ మెలోనీ తన గతాన్ని ప్రస్తావించారు. ఇక కాలేజీలో చదవడానికి డబ్బులు లేక మెలోనీ ఎన్నో పార్ట్ టైం పనులు కూడా చేశారు. చివరకు రోమ్లోని ఒక ఫేమస్ నైట్ క్లబ్లో బార్ టెండర్గా కూడా వర్క్ చేశారు. పార్లమెంట్లో కంటే ఆ బార్ కౌంటర్ వెనక నిలబడే నేను జీవితాన్ని, సగటు మనిషి కష్టాన్ని ఎక్కువ నేర్చుకున్నాను అని మెలోనీ తరచూ చెప్తుంటారు. ఇక 15 ఏళ్ల వయసులోనే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన అద్భుతమైన స్పీచ్లతో, ఆలోచింపజేసే మాటలతో మెలోనీ 2006లో పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008లో కేవలం 31 ఏళ్ల వయసులోనే ఇటలీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించారు. 2012లో అప్పటి పీఎం బెర్లోస్కోనీతో విభేదాలు వచ్చి బయటకు వచ్చేసి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అనే సొంత పార్టీ పెట్టారు. 2018 ఎన్నికల్లో ఈ పార్టీకి వచ్చింది కేవలం 4.4% ఓట్లే. కానీ ఇటలీ ఫస్ట్ అనే నినాదంతో ఆమె చేసిన పోరాటం 2022 నాటికి ఆ పార్టీని 26% ఓట్లతో ఇటలీలోనే అతిపెద్ద పార్టీగా నిలబెట్టింది. అలా 161 ఏళ్ల ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళా ప్రధానిగా ఎన్నికై మెలోనీ రికార్డు సృష్టించారు. మెలోనీ పొలిటికల్ లైఫ్ ఎంత సక్సెస్ఫుల్లో పర్సనల్ లైఫ్ అంత కాంప్లికేటెడ్. ఆమెకు 12 ఏళ్లున్నప్పుడే తండ్రి ఫ్రాన్సిస్కో ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1995లో అతడు స్పెయిన్ దేశంలో డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తూ దొరికిపోయి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఇక తన లాంగ్ టైం పార్ట్నర్ జర్నలిస్ట్ ఆండ్రియాతో ఒక కూతురు పుట్టిన తర్వాత కొన్ని పర్సనల్ కారణాల వల్ల 2023లో అతనితో విడిపోయారు మెలోనీ. ప్రస్తుతం ఆమెకు తన అక్క ఆరియానానే పొలిటికల్ సెక్రటరీగా, మోస్ట్ ట్రస్టెడ్ అడ్వైజర్గా తోడుగా ఉంటున్నారు. ఇలా పర్సనల్ లైఫ్లో ఎన్ని కష్టాలున్నా మెలోనీ మాత్రం ప్రధానిగా ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డు సృష్టించారు. ఇటలీలో 1948 నుంచి ఇప్పటి వరకు 68 ప్రభుత్వాలు మారాయి. అంటే సగటున ఒక ప్రభుత్వం 16 నెలలు కూడా నిలబడలేదు. అలాంటి దేశంలో తన కూటమిని కాపాడుకుంటూ మోడర్న్ ఇటలీ చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న టాప్ 3 లీడర్స్లో ఒకరిగా మెలోనీ రికార్డు సృష్టించారు. ఒక నైట్ క్లబ్ బార్ టెండర్ ఈరోజు దేశాన్ని శాసిస్తోందంటే
అది కేవలం ఆమె పట్టుదల, కఠిన శ్రమ వల్లే సాధ్యమైంది. మరి ఇటలీ ఐరన్ లేడీ జార్జియా మెలోనీ ఇన్స్పిరేషనల్ లైఫ్ జర్నీ మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి.